హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసుకోండి. ఇక్కడ చూసారుగా ముగ్గురం ఫ్రెండ్స్ అయితే మేము కారులో అయితే వెళ్ళిపోతున్నాము. ఒక ఫ్రెండ్ అయితే ఇంకా మహబూబాబాద్ నుండి అయితే వస్తుంది, కల్పన. అలాగే ఇంకో ఫ్రెండ్ వనజ, నేనైతే ఇంకా కారులో వచ్చేసామండి. సో ఇక్కడైతే ఫ్రెండ్స్ అందరం ముందు స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. మార్నింగ్ మేమైతే వచ్చేసరికి కొంతమంది ఫ్రెండ్స్ అందరం కలిసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. సో ఇంకా మిగతా ఫ్రెండ్స్ రాబోతున్నారు. అలాగే ఈ వీడియోను మీకు షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. 1999 అలాగే 2000 బ్యాచ్ అండి. మేము 2000 కంప్లీట్ అయితే చేసుకున్నాం 10th అనేది. సో అప్పటి నుంచి మేము కొంతమంది టచ్లో ఉన్నాం, కానీ మిగతా వాళ్ళైతే ఎవరు టచ్లో లేము. అలాగే ఫస్ట్ టైం చూసుకుంటున్నాము. అసలు నిజంగా చెప్పాలంటే 25 years తర్వాత మేము అందరం కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ గెట్ టుగెదర్లో. సో మిగతా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. మేమైతే ఇక్కడ ఫంక్షన్ హాల్ అయితే ఇది నరసింహులపేట మండలం, అలాగే గ్రామం కూడా ఇదే అండి. మహబూబాబాద్ ఏమో డిస్టిక్ అనమాట. మేమందరం అప్పుడు కలుసుకొని మళ్ళీ ఇప్పుడు కలుసుకోవడం నిజంగా హ్యాపీగా ఉంది. అలాగే అసలు ఒకరినొకరి గుర్తుపట్టుకోవడానికి కూడా టైం పట్టింది అనమాట. కానీ అందరినీ గుర్తుపట్టుకొని చాలా చక్కగా మాట్లాడాము. ఇక్కడ రాగానే ఇంకా ఉప్మా అయితే ఇంకా టిఫిన్ అనేది రెడీ అయిపోయింది. సో తిని మళ్ళీ తర్వాత మేము టీచర్స్ని వెల్కమ్ ర్యాలీ కోసం అయితే సెంటర్కి వెళ్ళి తీసుకురావడానికి అయితే రెడీగా ఉన్నాం. ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ టిఫిన్ చేసి ఇంకా బయలుదేరదాం అనేసి. సో ఇంకా అందరం ఒకరికొకరు చూసుకొని మాట్లాడుకోవడం నిజంగా హ్యాపీగా అనిపించిందండి. ఒక్కొక్కరు మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే ఈ గెట్ టుగెదర్ ఇది ప్లాన్ చేయాలన్నా కూడా నిజంగా చాలా గ్రేటు. అంటే అందరము ఒకేలాగా ఉండి మళ్ళీ అందరం మాట్లాడుకొని అసలు రెడీ అంటే రెడీ అని అలా అనుకోవడం కూడా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే చాలామంది అసలు గెట్ టుగెదర్ పెట్టుకోవడానికి కూడా అసలు టైం సరిపోవట్లేదు వాళ్ళకి. అలాగే ఎవరి బిజీలో వాళ్ళు ఉండి అసలు పెట్టుకోవట్లేదు. కానీ మేమైతే ఒక 2 years అయితే అనుకున్నామండి. తర్వాత ఇది ఫైనల్గా అయితే అయిపోయిందనమాట. 25th year, అలాగే 25th రోజు మేము డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నాము. ఇది మే నెలలో. సో వీడియో అయితే ఇంకా మొత్తం చూసేయండి. మేము ఎలా స్పెండ్ చేసాము అనేది ఈ వీడియోలో అయితే మొత్తం షేర్ చేసుకుంటున్నారు. అలాగే మీరు 10th class ఏ ఇయర్ అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా గెట్ టుగెదర్ పెట్టుకున్నారా అనేది కూడా కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే మొత్తం చూసేయండి. అలాగే మధ్య మధ్యలో స్పీచెస్ కూడా ఇచ్చారనమాట ఫ్రెండ్స్ అలాగే టీచర్స్. అవి కూడా నేను వాయిస్ అనేది షేర్ చేసుకుంటున్నాను, ఖచ్చితంగా చూసేయండి. సర్వాణి గంధం లేక సంసారం ఈదనలేక చిత్రమై చితికిపోయి గ్రూపు సాంగులు ఇదిగోండి, ఇదే మా స్కూలు. అలాగే కొంతమంది టీచర్స్ స్టూడెంట్స్ కూడా స్వర్గస్థులు అయ్యారు. చాలా బాధగా అనిపించింది. సో వాళ్ళకు కూడా మేము మౌనం పాటించాము ఫస్ట్ కొద్దిసేపు. తర్వాత ఫంక్షన్ హాల్కి అయితే ఇంకా వెళ్తున్నాం అన్నమాట.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సైన్స్ టీచర్ శ్రీ సోమిరెడ్డి సార్ గారిని కర్తాధ్వర్యంతో వేదిక మీదకి అలంకరించవలసిందిగా కోరుతున్నాము. రాత్రౌ ప్రదేహం రవిదీపదర్శన సమయే కిం దీప్తియో దర్శనే కిం తత్రాహమధో భవాన్ పరమగం జ్యోతిష్యదస్మి ప్రభో. మంది మార్పాలతో మందహాసం చేసే మంత్రైన కుచేలుడైన కుబేరుడైన వినమ్ర శిరసాభివందనం చేసేది విశిష్ట దైవ సమానులు మన గురువులకు మాత్రమే. జీవిత సత్యాన్ని ఆవిష్కరణనే మనం భావిస్తూ ఇవన్నీ మీరు మాకు ఇచ్చిన దీని జ్ఞాపకాలు, ఆ రోజున మీరు మమ్మల్ని తిట్టినా కొట్టినా అవే మమ్మల్ని ఈ స్థానంలో ఈ రోజున ఎవరు ఎక్కడున్నా కూడా వాటికి కారణభూతులైతే, వాటికి కారణ సాక్షులు అయితే మాత్రం మీరే, అది తీసుకోలేదు. సో కాబట్టి మిత్రులారా, ఆల్ఫాబెటికల్ తరఫున వస్తారా, లేదంటే రూల్ నెంబర్ పరంగా ముందు కూర్చున్న ముందే పిలిస్తే మళ్ళీ రాదు, అలా పుస్తకమైంది ఏం లేదు, మనమే కదా వినవా. రామాయణాలు మహాభారతాలు కాదు కదా ఇక్కడ చెప్పుకోలేదు, మన కష్టాలు ఆలోచించాలి. సరే ఏదన్నా చర్చనే అంటే సో నా పేరు శ్రీరామ్ నా పేరు ముందట కృష్ణపతి ఆగా వాడు నా ముందు పెంచి అయితే అక్కడ ఫోటోలు పెడతారు, మన పాస్పోర్ట్లు ఉన్నాయి కదా, అలా చూసి తరించుని. సరేనా? సో ఫ్రెండ్స్, మనం అందరము ఆల్మోస్ట్ సిల్వర్ జూబ్లీ అంటే 25. నా పేరు యాదగిరి నాయక్, మీకు అందరికీ తెలుసు. నేను డిఆర్డిఓ ఎన్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ డిఫెన్స్లో సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఫార్చునేట్లీ ఏమైంది అని అంటే, రీసెంట్గా ఒక డిస్కషన్లో ఓకే మనము 1999 2000 బ్యాచ్, సో ఇప్పటికీ 25 ఇయర్స్ అయిపోతుంది. సో 25 ఇయర్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ టైం, సిల్వర్ జూబ్లీ టైం. అండ్ ఫార్చునేట్లీ అని కాకపోతే ఒక అంటే అమ్మాయిలను తిట్టేవాడు, మిమ్మల్ని కూడా నేను కొట్టియగలను కానీ నేను కొట్టియట్లేదు. సో మీరు అది అర్థం చేసుకోవాలి. అంటే అంటే ఒక పర్టికులర్ టైంలో ఆ సున్నితంగా ఖచ్చితత్వంతో చెప్పే విధానం వల్ల మన యొక్క జీవితాలు బాగుపడతాయి. మరియు విద్యా బృందానికి కూడా కృతజ్ఞతలు, థ్యాంక్స్. అంటే ఆ రోజులలో నేను పాడిన పాటని సెలెక్ట్ చేసినప్పుడు మ్యూజిక్ కి మోమాటాలే లేని కలెజాలు మారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచి నీడనీవే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులలో తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడి తులుపులలో నిలిచిన నేస్తమా. చదువుకున్నాను. నాకు 2 పాపలు. నేను ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు నర్సరాపేటలో చేస్తున్నాను. ముఖ్యంగా మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి జీవోలో పెట్టుకొని పోయినాక 3 రోజులకు 4 రోజులకు మనకు చెప్తారు కదా వచ్చి అందరికి వచ్చినాక మీ ఇద్దరు చేసిన సార్ మా పేపర్ రాలేదు సార్ అంటే అది అవునా అని మంచిగా రాసిన సార్ అంటే మాకు 8 మార్కులు 9 మార్కులు వేసాయి. సార్ ఇంతవరకు మీకు చెప్పలేదు, ఎందుకంటే రెగ్యులర్గా సార్ మాకు రెగ్యులర్గా రాస్తారు సోమిరెడ్డి సార్ అని ఆలోచించేది. సార్ అప్పుడు న్యూట్రాన్ గురించి చెప్తే, రుదర్పాడు గురించి చెప్తే మంచిగా ఇంకా మంచి లెవెల్లో ఈ హోంవర్క్ జాబ్ అంటే మంచి జాబ్ చేస్తుంది కావచ్చు అనే ఫీలింగ్ ఉండొచ్చేది నాకు. ఇప్పుడు కూడా సార్ రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు, కలుస్తూనే ఉంటాడు. కాకపోతే నేను ఆర్థికంగా అప్పుడు పరిస్థితులు కాబట్టి ఇప్పుడు డబ్బు లేకుండే, మా కుటుంబం పెద్దది ఉంటే సార్ తెలుసు, సోమిరెడ్డి సార్ తెలుసు. 10th తర్వాత ఫస్ట్ క్లాస్లో బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది.
ప్రజెంట్ అయిపోయింది. మా హస్బెండ్ వచ్చి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఒకే చోట కలవడం అనేది చాలా గొప్ప విషయం. దానికి మన తోటి విద్యార్థులు కూడా చాలా సహకారం చేశారు. అలాగే కోసం వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. నాకు 2 పాపలు. నేను మెప్మా డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. యాక్చువల్గా తెలుగు గుర్తుంది. స్కూల్లో సెప్టెంబర్ 5th 1999 సెల్ఫ్ గవర్నమెంట్ డే. ఫస్ట్ మైక్ తీసుకున్నా, ఇంతే జస్ట్ ఆయాసం అయింది, మైక్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయా. నాకు చదువు నేర్పి నాకు బ్రతుకునిచ్చిన మా గురువులందరికీ పాదాభివందనాలు. సార్, నా పేరు బండ. కొమ్మ నువ్వు లేక పల్లె చిరునామలేదమ్మ ఓ నల్ల కొమ్మ గులకరాళ్ళ నేల మీదైన మొలిసేవు నా గుబురుగా పెరిగేవు. గులకరాళ్ళ నేల మీదైన మొలిసేవు గుట్టలు రాళ్ళున్న గుబురుగా పెరిగేవు. కంచెలే కనపెరిగి కంచని వయ్యేవు. మంచపై కాపుకు దాపుని వయ్యేవు. పెట్టి పోతల కొరకు పెట్టుకోవు బెంగా. మేక పంచకముంటే అది నీకు సురగంగా, అది నీకు సురగంగా. చక్కని నీ తనువు
ఫ్రెండ్స్, ఇంతకుముందు శ్రీరామ్ చెప్పినట్లుగా వీరేందర్ సార్ నేమ్ కాదు నేను, ఎందుకంటే 10వ తరగతి మనందరం కలిసి చదువుకున్నాము. నేను ఎప్పటికీ వీరేందర్నే. సార్ అయితే నేను నా స్టూడెంట్స్కు టీచర్ కావచ్చు, వాళ్ళు సార్ని పిలవడంలో అర్థం ఉంటుంది. అందుకోసమే ఎవరు ఏముందిలే కలిస్తే కలుస్తాంలే అనే ఒక అటువంటి ఆలోచన ఎవ్వరికి కూడా ఏ కోశాన కూడా లేదు. నేను దీని అంతటికి చాలా గర్విస్తున్నాను. వాస్తవానికి నేను ఫాస్ట్గా చెప్తున్న సమయం లేదు అనే ఉద్దేశంతో మళ్ళీ మీరేమైనా అనుకుంటారో అని నేను ఫాస్ట్గా చెప్తున్నా. ఫ్రెండ్స్, నెక్స్ట్ మన సోషల్ టీచర్ సార్ ఎల్లారెడ్డి గారు మనకు 8th క్లాస్లో వచ్చారు. అప్పటి వరకు సోషల్ అంటే ఏంటిది, కత్తి పట్టే యుద్ధం చేసేది ఉంటుంది. గుర్రం ఎక్కి కత్తి పట్టే, గుర్రం ఎక్కే కత్తి పట్టే అనే ఒక స్టోరీ ఉండేది. సోషల్ అంటే ఒక పేజీ రాయాలి, పేజీ స్నేహం గురించి. తులతూగే సంపదలున్న స్నేహానికి సరికావన్నా. ఇంతకుముందు శ్రేవ చెప్పింది, మా ఇంట్లో అందరు చుట్టాలు గదిలో మన లెక్కలు తీర్చడంలో తలమానికమై నిలిచిన మహామనిషి, అజ్ఞాన రూపం వైపు కదిలిన ఋషివో విజ్ఞాన పంటను. గౌరవనీయులు, వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులు,
కార్యక్రమానికి వచ్చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని రూపురేఖలు దిద్దిన తర్వాత ఈ శ్రమపడిన ప్రయాస అంత బాగా సన్మానాన్ని మీరు చేసేది కాబట్టి అదే చెప్తున్నాను. ఇది నా నా భవిష్యత్తుగా సన్మానాన్ని చేసినందుకు మీకు అందరికీ కూడా మరొకసారి నాకు అభినందనలు. అయితే ముఖ్యంగా మనము చూస్తాం ఉపాధ్యాయులు అందరూ కూడా గురువులను సన్మానించే క్రమంలో కొన్ని మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనకు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఇద్దరు కూడా సైడ్ దానివల్ల ఆయన గురువుగా పేరులోకి తెచ్చారు. అంటే కాబట్టి ఈ సన్మానం మీరు ఈ విధంగా మాకు చేసినందుకు మరొకసారి మీకు నా యొక్క అభినందనలు చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే తల్లిదండ్రులుగా మనం కొన్ని బాధ్యతలు నిర్వహిస్తుంటాం మన పిల్లల విషయంలో. అయితే కొన్ని తప్పులు జరుగుతాయి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరిని కూడా సమానంగా తీర్చిదిద్దాలనుకుంటాం. అయితే ఆడపిల్లల విషయంలో కొంత అబద్ధత భావాలను వాళ్ళ చదువు మార్పి మధ్యలో వేయడం వల్ల వాళ్ళకి బాధలు కలిగిస్తాం. కానీ యాక్సిడెంటల్ తప్ప కావాలని చేసినట్టే కాదు. అందుకనే నేను కూడా మీ పిల్లలకి ఏం చెప్పాలంటే, మీరు ఎవరైతే బాగా ఉన్నత స్థానాన్ని చేరిందో వాళ్ళని ఒక రోల్ మోడల్గా చేసుకొని మీరు మీ సుఖాలను మీ సంతోషాలను త్యాగం చేస్తూ మరియు ఆనాటి నా విద్యార్థులారా, మీరు ఈరోజు మీ గురువులు సన్మానించుకుంటారు. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఎవడు మూల కారణం ఎవడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము నమస్కారం. ఇప్పుడు నేను ఏడు విధంగా మామూలుగా ఈ గురువులకు మా గురువులకు కలిపి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు పేరు తెలుపుకుంటూ, సరే మీరు మా ముందు మాకు అవకాశం ఇచ్చేందుకు ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా మాట్లాడదామని ఆలోచనతో వచ్చాను. సరే ఏది ఏమైనప్పటికీ నేను 1997 అంటే 1997 సంవత్సరం నవంబర్ 19 మీ 8th క్లాస్ మధ్యలో నర్సులపేట హై స్కూల్లో చేరిన కొత్త ఉపాధ్యాయుని. నేను రావడంతోనే పొలం సత్యనారాయణ సారు హెడ్ మాస్టర్ గారు నాకు 8th క్లాస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత క్రమం లోపల 9th, 10th మీరు చంద్రనారాయణ సారు విజయరావు సార్ అంటే 24, 25 తారీఖులలో కూడా ఒకటి మీ ఫ్రెండ్స్ 90 ఎలా గౌరవించి స్టేజీ పైకి ఆహ్వానించాలి అనేదాన్ని నేను ముఖ్యంగా నాకు కూడా గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యేచారి గారు మిమ్మల్ని ఉద్దేశించి ఒక సందేశాన్ని పంపించారు, చదువుతా వినండి. ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్న 1999, 2000 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులకు చెప్పండి. తిను
ఏమనుకోకుండా ఈరోజే మన చిన్న 18 ఇయర్స్ నుంచి ఒకటే కంపెనీలో చేస్తున్నాను. అదే ప్రోడక్ట్ మేనేజర్గా రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యాను. ఓకే, చూసారు ఫ్రెండ్స్, ఇదండి మేమైతే చాలా బాగా స్పెండ్ చేసాం. అలాగే టీచర్స్ కూడా చాలా బాగా మాట్లాడారు, స్టూడెంట్స్ కూడా. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుసుకోవడం అంటే నిజంగా హ్యాపీగా అనిపించింది 20 ఇయర్స్ తర్వాత. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.